రాజధాని అమరావతిని విశ్వ నగరంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. మౌలిక వసతుల కల్పన, భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే వీటితోనే అనుకున్న లక్ష్యం నెరవేరదని అమరావతి రైతులు అంటున్నారు. రైతులకు కేటాయించిన లేఅవుట్లలో నిర్మాణాలు వేగం పుంజుకోవాలి. దీనికోసం ఎఫ్ఎస్ఐ పెంచితే రాజధాని అభివృద్ధికి ఊతమిచ్చినట్లవుతుందని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేస్తున్నారు. నిర్మాణాలు చేపట్టేందుకు రైతులు ముందుకు రావడంతో పాటు ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు అవకాశం వస్తుందని రైతులు చెబుతున్నారు. రాజధాని అమరావతిలో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ను ప్రస్తుతం ఉన్న 2.8 నుంచి 5కి లేదా కనీసం 3.5కి పెంచాలని రైతులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. రాజధానిలో భవన నిర్మాణాలు వేగంగా జరగాలన్నా, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవాలన్నా ఎఫ్ఎస్ఐ పెంపు ఎంతో ముఖ్యమని రైతులు అభిప్రాయపడుతున్నారు. రాజధానిలోని ఎల్పీఎస్ లేఅవుట్లలో ఇంకా భవన నిర్మాణాలు మొదలవలేదు. అమరావతిలోని ప్రస్తుత గ్రామాల పరిధిలోనే కొన్ని అపార్ట్మెంట్లు వస్తున్నాయి. ఎల్పీఎస్ లేఅవుట్లలో భవిష్యత్తులో నిర్మాణాలు చేపట్టిన ఎఫ్ఎస్ఐ నిబంధనలతో బయటి ప్రాంతాలతో పోలిస్తే తక్కువ బిల్డప్ ఏరియా రావటం వల్ల ఎస్ఎఫ్టీ ధర ఎక్కువ ఉంటుందని రైతులు చెప్తున్నారు. గొల్లపూడి, గుంటుపల్లి, తాడేపల్లి, కుంచనపల్లి, వడ్డేశ్వరం వంటి ప్రాంతాలలో రాజధానిలో కంటే తక్కువ ధరకు ఫ్లాట్లు లభిస్తే కొనుగోలుదారులు అటువైపు మొగ్గు చూపుతారని, ఎఫ్ఎస్ఐ పెంచితే ఆ ప్రాంతాలతో పోటీ పడగలమని వారు అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తంలో రాజధానిలోనే ఎఫ్ఎస్ఐ నిబంధనలు అమల్లో ఉన్నాయి. రైతుల డిమాండ్ మేరకు 2016లోనే దాన్ని కొంత పెంచారు. మరింత పెంచాలని అన్నదాతలు కోరుతున్నారు. సాక్షాత్తు సీఎం ఆదేశాలు ఇచ్చినా అధికారులు పట్టించుకోవటం లేదని, 2029 కౌలు పూర్తయిన తర్వాత రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎఫ్ఎస్ఐ నిబంధనతో బిల్డర్లు ముందుకు రావటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధి పరుగులు పెడుతుందండి చెప్పాలండి. ఎందుకంటే కళ్ళారా చూస్తున్నాము, వింటున్నాము. చట్టం తీసుకొచ్చారండి. ముందు మెయిన్ రైతులకు కావాల్సింది అమరావతి అనేది పార్లమెంటు ద్వారాగా చట్టం తీసుకొచ్చి రాష్ట్రపతి గారు ముద్ర వేశారు. రెండోది అమరావతి రాజమార్గం అనేది స్పీడ్ యాక్సెస్ రోడ్డు మన ఓపెనింగ్ జరిగిందండి ఆగస్టు 13వ తారీఖున. దాని మూలాన అభివృద్ధికి పునాదండి. అది స్పీడ్ యాక్సెస్ రోడ్డు అయిపోయిన తర్వాత అది ట్రాఫిక్ అంతా డైవర్సిటీ అయిన తర్వాత కరకట్ట 6 రోడ్లుగా కూడా 3 కాంట్రాక్టులకు ఇచ్చారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర నుంచి వైకుంఠపురం కొండ వరకు కరకట్ట కూడా వెడల్పు చేస్తున్నారండి. అది బాగానే ఉంది. రైతుల ప్లాట్లు డెవలప్ చేస్తున్నారు. మరి గవర్నమెంట్ సంబంధించిన సెక్రటరీ కానీ, అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ రేత్రి మగళ్ళు పనులు బాగానే జరుగుతున్నాయండి. రైతుల ప్లాట్లు కూడా బాగానే జరుగుతున్నాయి. కానీ మాకు చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో చూసుకొని అమరావతి రైతులకు 29 గ్రామాలకు ఒక వినతండి చెప్పాలంటే, అమరావతి అభివృద్ధిలో పరుగు పెట్టాలన్నా కానీ
అభివృద్ధి జరగాలన్నా కానీ జనసాంద్రత పెరగాలన్నా కానీ రైతులకు ఇచ్చిన రిటర్న్ ప్లాట్లో బిల్డింగులు కట్టాలండి మెయిన్. ఆ బిల్డింగులు కట్టాలి అంటే గుంటూరు కానీ విజయవాడ కానీ మంగళగిరి కానీ FSI 1.6 ఇచ్చారండి వాళ్ళకి. తాడేపల్లి కానీ ఏదైనా కానీ మాకు ఇచ్చింది 1.4 దాని మూలాన ఏం జరుగుతుందంటే ఒక కొనుగోలుదారులు కానీ రేపు బిల్డర్స్ రావాలన్నా కానీ ఏదైనా కానీ దాంతోపాటు సమానంగా మాకు ఇస్తేనండి బాగుంటుందండి. ఎందుకంటే ఉదాహరణకంటే 600 గజాలకైతే కనుక 1200 అడుగు నష్టపోతున్నామండి అమరావతి రైతులుగా. అదే 1000 గజాలకైతేనా 2000 అడుగులు నష్టపోతున్నామండి. అదే 2400 గజాలకైతే కనుక 5000 అడుగులు నష్టపోతున్నామండి. దాని మూలన బిల్డర్ కూడా రావాలన్నా కానీ ఈ రైతులు కట్టాలన్నా కానీ జనసాంద్రత పెరగాలన్నా కానీ ఈ FSI గురించి మంత్రి నారాయణ గారు కానీ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి ఈ రైతుల ద్వారాగా రైతులకి ఇది ఒక్కటేనండి, మిగిలిన మొత్తం అన్నీ అయిపోయినాయి. ఈ FSI గురించి పెద్ద మనసుతో చూసుకొని పరిష్కరించాలని కోరుకుంటున్నామండి. నిన్న కమిషనర్ గారిని కూడా కలిసామండి. రైతుల వారిగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారండి. ఇది 6 నెలల నుంచి జరుగుతుంది. దీని మీద ఒక నిర్ణయం తీసుకొని రైతులకి న్యాయం చేస్తారని చెప్పి మేము మనసారా కోరుకుంటున్నామండి. సెంట్రల్ బ్యాంకు కూడా నిన్న మందరంలో మీటింగ్ జరిగిందండి. మీటింగ్ జరిగినప్పుడు కూడా రైతులకి ప్లాట్లు అమ్ముతారు, ఈ రోడ్లు కానీ ఏదైనా కానీ అయితే కనుక అయిపోగానే మీకు మీ ప్లాట్లు కూడా రుణాలు ఇస్తామని చెప్పి బ్యాంకులు కూడా ముందు వస్తున్నాయండి. అవి రావటం మూలాన కూడా ఈ బిల్డింగులు మొదలు పెడతాం కానీ కడతాం కానీ అమరావతి అభివృద్ధి చెందడం కానీ ఏదైనా కానీ ఉంటుందన్న ఆలోచన అండి. పెద్ద మనసుతోటి బాబు గారు కానీ నారాయణ గారు కానీ ఈ FSI గురించి త్వరగా ఒక ఆలోచన చేసుకుని రైతులకి మంచి అనుకూలంగా ఇస్తారని చెప్పి కోరుకుంటున్నానండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పేదంటే ఈ రాజధాని రైతుగా నిన్న సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు వచ్చారండి మాకు ఇక్కడ మందడం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు రిటర్నబుల్ ప్లాట్లకి రోడ్లు వసతులు ఉంటే లోన్లు ఇస్తామంటున్నారండి. మాకు చిరకాల వాంచి ఏంటంటే మిమ్మల్ని ప్రతిసారి మేము టీవీ ముఖంగా అడిగేది ఏంటంటే ఇది ఒక లోన్లు అడుగుతున్నాం. మాకు ఏదో రకంగా లోన్లు ఇప్పిండి, ఆ లోన్లు ఇప్పిస్తే మాకు పనులు జరుగుతాయి అని అంటే మీరు ఇంతవరకు ఆ లోన్లు మాట్లేదు. నిన్న ఆయన సెంట్రల్ బ్యాంక్ ఆయన మేనేజర్ గారు వచ్చి చెప్పాడండి. మరి మాకు త్వరగా మరి రిటర్నబుల్ ప్లాట్లు రోడ్లు కనుక ఎత్తే మేము లోన్లు తీసుకుంటామండి. మరి అట్నే ఇవాళ మరి స్పీడ్ యాక్సెస్ రోడ్డు బ్రహ్మాండంగా ఓపెనింగ్ చేశారు కదండి చంద్రబాబు నాయుడు గారు. బ్రహ్మాండంగా ఉందండి స్పీడ్ యాక్సెస్ రోడ్డు. మరి ఇది రోజుకి ఒకసారైనా వర్షం పడుతుందండి, ఒక గంట అరగంట వర్షాలు పడుతున్నా కొంతవరకు పనులు మందకొడిగా జరుగుతున్నాయి. ఇప్పుడైతే పగలైతే బాగా స్పీడ్గా జరుగుతున్నాయండి, పగలు కానీ నైట్ కానీ పనులు. మరి ఎక్కడ పనులైనా సరే డే అండ్ నైటు వర్కులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. రాజధాని పనులు మాత్రం పరుగులు పెడుతున్నాయండి. మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే చంద్రబాబు గారికి మాకు FCI ఆ మంగళగిరి గుంటూరు మరి విజయవాడ ఇచ్చినట్టు మాకు కూడా ఇస్తే ఇక్కడ కొనుగోలుదారులు వస్తారండి, లేకపోతే ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. మరి ఇక్కడ జనసాంద్రత పెరగాలంటే మీరు అట్టు ఇస్తేనే ఇక్కడ బిల్డింగులు కానీ ఈ రిటర్నబుల్ ప్లాట్లలో బిల్డింగులు కడతారు, అపార్ట్మెంట్లు కడతారు, డెవలప్మెంట్ జరిగింది. అంతే తప్ప మీరేదో మాకు 2, 3 ఇస్తే మేము మమ్మల్ని పిచ్చోళ్ళు చేశారు ఇప్పటికే అంటున్నారండి జనం అంతా. మీరు పిచ్చోళ్ళు అయిపోయారులే, మీకు గదులు లేవు, మీకు అంతస్తులు కూడా తక్కువ ఇచ్చారులే మీకు అనే జనం ఎగతాళి చేస్తున్నారండి. దాన్ని మీరు పెద్ద మనసు చేసుకొని మాకు వేస్ట్ అవ్వకుండా మా స్థలాల్లో మరి దాన్ని మీరు 5, 6 ఇచ్చే గుంటూరు విజయవాడలాగా ఇస్తే మాకు బ్రహ్మాండంగా కొనుగోలుదారులు వస్తారు, మేము కూడా అందరిలాగా బాగుపడతామండి. జై అమరావతి, జై అమరావతి. నమస్కారం అండి. ఇవాళ అమరావతి రైతులు మరి రోడ్లు వేస్తున్నారు, అన్నీ బాగానే చేస్తున్నారు. మా ఫ్లాట్లు మాకు 28కి ఇచ్చేస్తామంటున్నారు. ఇక్కడ పనులన్నీ బాగానే స్పీడ్గా జరుగుతున్నాయి, దాంట్లో ఏమీ డౌట్ అయితే లేదు. కానీ ప్రజెంట్ మా ఫ్లాట్లు మాకు ఇచ్చిన తర్వాత FSI మరి తగ్గించాలని చాలామంది రైతులు ఎప్పటి నుంచో, ఇది బాబు గారు గెలిచిన దగ్గర నుంచి కమిషనర్ గారికి అయితేనేమి ఏ మీటింగ్ పెట్టినా మాకు FSI తగ్గించాలని ఎన్నో రకాలుగా అడుగుతున్నారండి. మరి అదేదో చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు 500 గజాలు ఉండాలి, 350లో కట్టుకొని 150 గజాలు వదిలేయాలంటున్నారు. 1000 గజాలు ఉండాలి, 300 గజాలు వదిలేయాలంటున్నారు. ఇది మరి ఎంతవరకు కరెక్టు? రైతులైతే దీనికి 10 గుంటూరు విజయవాడలో అయితే మీరు చాలా ఎక్కువ ఇస్తున్నారు చుట్టూతా అంటున్నారు, అదే తగ్గించారని. ఇక్కడ కూడా అదే పద్ధతిలో ఇస్తేనే ఇక్కడికి బిల్డర్స్ వచ్చి కడతారండి, లేకపోతే ఇక్కడ బిల్డర్స్ ఎవరు కట్టరు. ఇక మా ఫ్లాట్లు మేము చూసుకుంటా కూర్చోవాలి. అది కొంచెం ఆలోచించి
మరి ఎఫ్ఎస్ఐ తగ్గిస్తే బాగుంటుందని చెప్పేసి మేము చంద్రబాబు గారిని అట్లాగే సిఆర్డిఏ కమిషనర్ గారిని మరీ కోరుతున్నామండి. దీని మీద ఆలోచించాలి. నారాయణ గారికి కూడా తెలియదేం కాదు. అయితే మేము ఇట్లా ఉంటేనే ఇది అమరావతి గ్రీన్ ఫీల్డ్ రాజధాని అంటే ఎవరు దాంట్లో వాళ్ళు కట్టుకున్నప్పుడు గ్రీన్ ఫీల్డ్ రాజధాని మీరు ఎట్లయినా కట్టుకోవచ్చు. కానీ మా ప్లేసుల వరకు మీరు ఎఫ్ఎస్ఐ తగ్గిస్తే బాగుంటుంది. మీరు కట్టే ఆటికి అన్నీ ఒకే రకంగా ఉండాలి, మేము కట్టే ఆటికి కట్ట మీరు కట్టే ఆటికి ఎట్టు ఉంటే బాగోదని మీరు అనుకుంటే రైతులు నష్టపోతారండి. దీని మీద అయితే మీరు ఆలోచించి ఓ నిర్ణయం తీసుకొని తగ్గించాలని మేము మనస్ఫూర్తిగా చిన్న రైతులు అయితే మరీ 300 గజాలు 350 మీరు పర్మిషన్ 50 ఉంటేనే 350 ఉంటేనే దాని పర్మిషన్ అంటున్నారు. చిన్న రైతులు అయితే మరీ నష్టపోతారు. దీన్ని గమనించి అదేదో ఆలోచించి కాస్త కమిషనర్ గారు చంద్రబాబు గారు కూర్చొని రైతులకు మంచి వార్త దీని మీద చుట్టుపక్కల ఎలా అయితే ఇచ్చారో అట్లాగే అమరావతి రైతుల ప్లాట్లో కూడా ఆ రకంగానే ఎఫ్ఎస్ఐ తగ్గించిస్తే బాగుంటుందని మేము మనస్ఫూర్తి. బిల్డ్ అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్ అనే ఒక నినాదంతో ఎప్పటి నుంచో మేము మరి గత 5 సంవత్సరాలు ఆ గవర్నమెంట్ మీద పోరాడినా ఇప్పుడు ఈ గవర్నమెంట్ తోటి మేము మాట్లాడాలనుకున్నా ఆ బిల్డ్ అమరావతి అనేది రైతులకి అనుకూలంగా ఉండేటట్టు, రైతులకు ఏదన్నా అవకాశాలు ఉండేటట్టు చేయమని అని చెప్పి మేము అడుగుతున్నాము. ఇప్పుడు మీరు రైతులకి 1000 గజాలు రెసిడెన్షియల్ ప్లాట్ అయితే ఇస్తున్నారు. మీరు ఎస్ఎఫ్ఐ ఎక్కువగా ఉండటం వలన దానిలో బిల్డ్ చేయడానికి 300 గజాలు దానిలో వేస్ట్ పోతుంది. ఇప్పుడు మాకు రెసిడెన్షియల్ ప్లాట్ ఎంత ఇస్తున్నారంటే 700 గజాలు మాత్రమే 25 సెంట్ ఇస్తున్నారని ఇప్పుడు దాకా మేము అనుకుంటే దానిలో 15 సెంట్కి మాత్రమే ఎలిజిబుల్గా ఉండేటట్టు ఉండం. అందుకని చెప్పేసి రైతుల విన్నపాన్ని కూడా మన్నించి ఈ ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఎన్నోసార్లు చంద్రబాబు గారి దగ్గరకు పోయి మరి ఇట్లా ఎన్నోసార్లు ఎస్ఎఫ్ఐ తగ్గించండి అని చెప్పి మేము అడగటం జరిగింది. మేము మాట్లాడదాం చేద్దాం చూద్దాం అంటున్నారు కానీ ఆ చేద్దాం చూద్దాం అనే వేచి చూసే ధోరణిలో ఏమవుతుందంటే బిల్డర్ అనేవాడు ఇక్కడికి వచ్చి డెవలప్ మేము ఇస్తామన్నా సరే బిల్డర్ అనేది వచ్చి తీసుకొని ఇక్కడ డెవలప్ చేయడానికి అయితే ఇష్టపడతల్లా. ఎందుకంటే చుట్టుపక్కల కన్నా కూడా మీ దగ్గర ఎస్ఎఫ్ఐ ఎక్కువగా ఉంది, దానివల్ల నేను నష్టపోతాను, నష్టానికి నేను కట్టలేకపోతున్నానని అని చెప్పేసి ఒక మాటతోటి వాళ్ళు అయితే రావట్లేదు. దానివల్ల ఇక్కడ అమరావతి ప్రాంతంలో ఏ బిల్డరు రాకపోతే ఏ బిల్డింగ్లు కట్టకపోతే మేము తీసుకున్న 1000 గజాలు చూసుకుంటా కూర్చోవడం తప్పితే వేరే పని ఏం లేదని అనిపిస్తుంది. అందుకని దయచేసి మరి రైతులకు అన్యాయం జరగకుండా న్యాయం జరిగే మార్గంలో అయితే చూడమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. యాజ్ అమరావతి రైతుగా మేము కోరుకునేది ఎఫ్ఎస్ఐ ఎక్కువ ఇంక్రీజ్ చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం, పూర్తిగా అభిప్రాయము. ఎందువల్లంటే అవుట్ సైడ్ కన్నా అమరావతిలో కొన్ని రకాలైనటువంటి నిబంధనల వల్ల అంటే ఈ అమరావతి యొక్క శానిటరీ పెంచడం కోసం గవర్నమెంట్ కఠినమైనటువంటి నియమాలు అయితే పెట్టింది. అది పర్యావరణం కోసం వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఎఫ్ఎస్ఐ ఒక రైతుకి ఇచ్చేటువంటిది సుమారు 360 గజాల వరకు రెసిడెన్షియల్ గజాల వరకు 1.75 మాత్రమే ఉన్నది ఫర్ ఎఫ్ఎస్ఐ. అదేవిధంగా మోర్ దాన్ 2400 కనుక ఉన్నట్లయితే 2.4 అట్లా ఉంది. కానీ ఈ 2.4 తీసుకున్నట్లయితే ఇప్పుడు తాడేపల్లి లేదంటే నున్న ఈ పరిసర ప్రాంతాల్లో మనం గమనించినట్లయితే అతి కొద్ది కాలంలోనే అక్కడ బిల్డింగ్లు కొంచెం ఫాస్ట్గా డెవలప్ అవడానికి, అదేవిధంగా బయట నుంచి హైదరాబాద్ నుంచి కానీ లేదా బెంగళూరు నుంచి కానీ ఒక బిల్డర్ వచ్చి కన్స్ట్రక్షన్ కట్టడానికి వాళ్ళకి మోర్ ఎఫ్ఎస్ఐ ఉండటం వల్ల మనకి రిటర్నబుల్ వాళ్ళకి అవుట్పుట్ ఎక్కువ రావడం జరుగుతుంది కంపేర్ టు అమరావతి. సో అక్కడ మనం అమరావతితో పోల్చుకుంటే తొందరగా మనకి తాడేపల్లి నున్న ఈ సైడ్ తొందరగా డెవలప్ అవుతుంది. అయితే గవర్నమెంట్ అత్యంత ఖరీదైనటువంటి పెద్ద రోడ్లు అంటే 50 మీటర్స్ 60 మీటర్స్ రోడ్డు, అదేవిధంగా డ్రైనేజీ అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తుంది. యాక్చువల్లీ బిల్డర్కి ఇక్కడ మంచి ఇన్పుట్ రావాలి, అవుట్పుట్ కూడా రావాలంటే ఎఫ్ఎస్ఐ కంపల్సరీగా మీకు పెంచే అవకాశం ఉంది కాబట్టి పెంచి ఖచ్చితంగా రైతులు కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది. అదేవిధంగా ఒక బిల్డర్ కూడా సాటిస్ఫాక్షన్గా ఫ్రమ్ బెంగళూరు నుంచి కావచ్చు, హైదరాబాద్ నుంచి కావచ్చు, ఒక పెద్ద బిల్డర్లు వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి కొంచెం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే తప్ప మనకి అమరావతిలో కొన్ని బిల్డింగులు తొందరగా ఫాస్ట్గా డెవలప్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. యాజ్ ఒక రైతుగా, అమరావతి రైతుగా నేను కూడా కొంత పొలం ల్యాండ్ పూలింగ్ ఇవ్వడం జరుగుతుంది. నేను కూడా మనసా వాచా కర్మ కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఎఫ్ఎస్ఐని పెంచాలని దీన్ని సీఎం గారి దృష్టిలో ఆలోచించి ఉండవల్లి నుంచి మీకు 29 గ్రామాల్లో రైతులందరికీ కూడా 33,000 రైతులకి ఎంతో న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి తప్పనిసరిగా
ఎఫ్ఎస్ఐ అట్లీస్ట్ ఒక 3.6 or 4 మనకి ఇవ్వటం జరిగితే అన్ని విధాల అందరికీ కూడా అడ్వాంటేజ్గా ఉంటుంది. తద్వారా అమరావతి తొందరగా డెవలప్ అవుతుందని నా ఒపీనియన్. ఇప్పుడు సిఆర్డి నిబంధనల ప్రకారము సపోజ్ కేవలం ఒక 120 స్క్వేర్ యార్డ్స్ ఉందనుకోండి, మనకి వాళ్ళు ఇచ్చే ఎఫ్ఎస్ఐకి చాలా తక్కువ 1.75 మాత్రమే ఉంది. సో మార్జిన్స్ ఎక్కువ వదలాల్సి వస్తుంది. పోతే ఆ 120 స్క్వేర్ యార్డ్స్లో దాదాపుగా 70 or 80 స్క్వేర్ యార్డ్స్లో మాత్రమే మన కన్స్ట్రక్షన్ మిగులుతుంది. కాబట్టి ఆ రైతుకి కొంచెం అడ్వాంటేజ్ రాదు దీనివల్ల, ప్లస్ బిల్డర్ కూడా రారు. కాబట్టి ఆ మార్జిన్ ఏదైతే ఉందో ఆల్రెడీ మనం గవర్నమెంట్ పెద్ద పెద్ద రోడ్లు వేసి అన్నీ మనకి ఫెసిలిటీస్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకి 120 స్క్వేర్ యార్డ్స్ ఫ్లాట్ అయినట్టు అయినప్పటికీ కూడా గవర్నమెంట్ మనకి మినిమం 50 feet రోడ్ వేస్తుంది, దాంట్లో డ్రైనేజీ అన్ని ఫెసిలిటీస్ ఇస్తుంది, వాకింగ్ ట్రాక్ కూడా ఇస్తుంది. కాబట్టి మనం ఉన్న స్థలంలో రైతుకి ఇచ్చినటువంటి స్థలంలోని మళ్ళీ ఇంకా మీకు ఎక్కువగా వదిలిపెట్టాలని, మార్జిన్ వదిలిపెట్టాలని నిబంధనలను కొంచెం సడలిస్తే మోర్ అడ్వాంటేజ్గా రైతుకి అనేది బెనిఫిట్ అవుతుంది అనేది నా అభిప్రాయం అండి. సో దీన్ని కూడా పరిగణించవలసిందిగా కోరుతున్నాను. ఒకటి ఎఫ్ఎస్ఐని ఖచ్చితంగా పెంచాల్సిందే. ఇట్లా సెకండ్ ఈ మార్జిన్స్ కూడా బోత్ సైడ్స్ మార్జిన్స్ కూడా మేము వదలాల్సినటువంటి మార్జిన్స్ కూడా ఉండాలి, బట్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం.